హాయ్, నేను ఎన్ఎస్వి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్లో మహారత్న కంపెనీ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ. ఇందులో డిప్లొమా వాళ్ళకి చాలా బల్క్గా పోస్టులు పడ్డాయి. సో పోస్ట్ నేమ్ వచ్చేటప్పటికి ఓసిటిటి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఇది 9 డివిజన్స్ ఆర్ 9 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9 యూనిట్స్లోనూ కూడా డిఫరెంట్ ఏరియాల్లోకి పోస్టింగ్ కోసం అని చెప్పి ఈ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ని పిలిచారు. సో ఇందులో ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోకి వచ్చేటప్పటికి ఇండివిజువల్ గా వెళ్తే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెటలార్జీ తీసుకుంటే 57 పోస్టులు ఉన్నాయి. సో ఇలా పర్టికులర్ గా ఒక్కొక్క యూనిట్ లోనూ ఎన్ని ఇయర్స్ కి వేకెన్సీస్ ఉన్నాయో కూడా కంప్లీట్ గా డీటెయిల్డ్ గా రాశాడు. సో వేరేజ్ ఎలక్ట్రికల్ విషయానికి వచ్చేటప్పటికి 64 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ విషయానికి వచ్చేటప్పటికి 100 పోస్టులు ఉన్నాయి. అలానే ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వచ్చేటప్పటికి 17 పోస్టులు ఉన్నాయి. సివిల్కి వచ్చేటప్పటికి 22 పోస్టులు ఉన్నాయి. కెమికల్కి వచ్చేటప్పటికి 18 పోస్టులు ఉన్నాయి. సెరామిక్ వచ్చేటప్పటికి 6 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి వచ్చేటప్పటికి 8 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్కి వచ్చేటప్పటికి 2 పోస్టులు ఉన్నాయి. మనం అప్లై చేస్తున్నప్పుడే ఏ యూనిట్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో ఆ వేకెన్సీ యూనిట్ ప్రయారిటీ బేస్ చేసుకొని మాత్రమే పోస్ట్ లొకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ నోట్లో రాశాడు. ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి యాజ్ పర్ గవర్నమెంట్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉంటాయో ఓబీసీకి వచ్చేటప్పటికి 3 years అని, ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి 5 years అని ఏవైతే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఫాలో అయ్యాడు. వేరాజ్ ఒకవేళ పీడబ్ల్యూబీడీ అయితే కనుక దానికి సంబంధించి పర్టికులర్లీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 10 years అని, ఎస్సీ ఎస్టీ అయితే కనుక 13 years అని సో క్లారిటీగా మెన్షన్ చేశాడు. సో వేరేజ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక 45 years అని ఇలా మెన్షన్ చేశాడు. ఈ పోస్టులు అన్నిటికీ కూడా రిగార్డింగ్ ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటుందో ఫుల్ టైం 10th class అండ్ డిప్లొమా అయి ఉండాలి. ఒకవేళ మెటలర్జీ అయితే 10th class రాసిన తర్వాత 10th class అయిన తర్వాత డిప్లొమా మెటలర్జీ అయి ఉండాలి. ఎలక్ట్రికల్ అయింది ఉంటే 3 years ఫుల్ టైం డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయి ఉండాలి. అలానే మెకానికల్ అయి ఉంటే సేమ్ సిమిలర్లీ డిప్లొమా మెకానికల్ అయి ఉండాలి. ఇలా 3 years డిప్లొమా అనేది ఫుల్ టైం చేసి ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఓన్లీ ఫుల్ టైం మాత్రమే అయి ఉండాలి. డిప్లొమా హోల్డర్స్ మాత్రమే ఎలిజిబుల్. మస్ట్ గా డిప్లొమా ఉండాలి. సెకండ్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేటప్పటికి ఎలా తీస్తారు అని అంటే 50% పర్ అన్రిజర్వ్డ్ పోస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి తీస్తారట. ఎలిజిబిలిటీ సో 40% రిజర్వ్డ్ పర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అని అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కని క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో వేరేజ్ డ్రాఫ్ట్స్మెన్ కి వచ్చేటప్పటికి 1 year మస్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది క్లారిటీగా ఉంది. రిమైనింగ్ ఏవైతే డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇలా వేరు సివిల్, కెమికల్ ఉన్నారో వీళ్ళెవరికి కూడా ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ జస్ట్ 3 years డిప్లొమా ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, సో క్యాండిడేట్ ఖచ్చితంగా డిస్టెన్స్ మోడ్ కానీ, కరస్పాండెన్స్ కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ ఇలాంటివి ఏవి కూడా నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా చెప్పాడు. తర్వాత ఏజ్ కాలిక్యులేషన్స్ కానీ లేదు అని అంటే కనుక ఎలిజిబిలిటీ కాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా 18/3/2024 నాటికి కరెక్ట్ గా సరిపోవాలి. నెక్స్ట్, జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే 2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో వచ్చేటప్పటికి 16,100 వరకు ఇస్తారు. సెకండ్ ఇయర్ లో వచ్చేటప్పటికి 18,300 వరకు ఇస్తారు విత్ మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే అకార్డింగ్ టు ఎంప్లాయీస్ కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయో అవే మెడికల్ ఫెసిలిటీతో ఇస్తారు అని చెప్తున్నాడు. తర్వాత 2 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత S3 గ్రేడ్ లోకి ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేటప్పటికి 26,600 నుంచి సో 38,920 రూపీస్ వరకు ఉంటుంది. S3 గ్రేడ్ లోకి వస్తారు అనేది చెప్తున్నాడు. సో పెర్ యానం వచ్చేటప్పటికి 10.4 lakhs per annum ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత అనేది ఒక ఇండికేషన్ ఒకటి ఇచ్చాడు. ఇక సెలక్షన్ ప్రాసెస్ కి వెళ్తే గనక సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో 100 questions ఉంటాయి. 2 segments కింద డివైడ్ చేసి ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి 50 marks వచ్చేటప్పటికి ట్రేడ్ ఏదైతే మనం ఏ బ్రాంచ్ అయితే అప్లై చేసామో ఆ బ్రాంచ్ రిలేటెడ్ గాను, మరియు 50 marks వచ్చేటప్పటికి ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆప్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ప్రీవియస్ ఎగ్జామ్ బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏదైతే
50% స్కోర్ అనేది ఖచ్చితంగా ఎవరికి ఉండాలి అని అంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి. అలాగే 40% అనేది వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలనేది రిటర్న్ టెస్ట్ గురించి చెప్తున్నాడు. ఎవరైతే అకార్డింగ్ టు ఈ రూల్ ప్రకారంగా క్వాలిఫై అవుతారో వాళ్ళు స్కిల్ టెస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి 1:3 రేషియోలో ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఏదైతే ప్లాంట్ యూనిట్స్ ఉంటాయో అక్కడ కానీ ఏదైనా ల్యాబొరేటరీస్ లో కానీ సేల్కి రిలేటెడ్ గా వాళ్ళ డెసిషన్ బేస్ చేసుకొని ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నాడు. స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. 100% క్వాలిఫై అవ్వాలి. బట్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ సెలక్షన్ ప్రాసెస్ మాత్రం సిబిటి యొక్క మార్క్స్ వెయిటేజ్ మీద మాత్రమే 100% డిపెండ్ అయి ఉంటుంది అనేది చెప్తున్నాడు. వన్స్ మనం రిటర్న్ టెస్ట్ లో మెరిట్ ఉంది, అలానే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే కనుక 1:1 రేషియోలో తీస్తాడు. ఏదైతే మనం యాజ్ పర్ యూనిట్ లొకేషన్స్ ఇచ్చామో ఆ ఏరియాలో జాయినింగ్ ఆర్డర్ అనేది వస్తుందని చెప్తున్నాడు. దాని తర్వాత వచ్చేటప్పటికి మెడికల్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అయితే కనుక హైట్ 155 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే కనుక 143 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ 45 కేజెస్ అనేది మినిమం ఉండాలి, ఫీమేల్ అయితే కనుక 35 కేజెస్ మినిమం ఉండాలి. యాజ్ పర్ ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెగ్యులేషన్స్ అన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మస్ట్ గా ఉండాలనేది ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశాడు. సో ఫీజు వచ్చేటప్పటికి ఓబీసీ అండ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా 500 రూపీస్, వేరేస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి వచ్చేటప్పటికి 200 రూపీస్ అని మెన్షన్ చేశాడు. సో పేమెంట్ మోడ్ వచ్చేటప్పటికి నెట్ బ్యాంకింగ్ కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారట. టెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సేల్ మేనేజ్మెంట్ ఏదైతే వెబ్సైట్ లో మెన్షన్ చేసిందో అవి మాత్రమే లొకేషన్స్ అనేది ఉంటుంది. త్రూ మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ వెబ్సైట్ లో మెన్షన్ చేసిన విధంగా కానీ మాత్రమే ఒక ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేసే విధానంకి వచ్చేటప్పటికి www.sail.co.in లోకి వెళ్ళాలి అండ్ కెరియర్ పేజ్ లోకి వెళ్ళాలి. సో ఆర్ www.sailcareer.com ఓన్లీ. సో ఇందులో మాత్రమే అందులోంచి మాత్రమే మనం అప్లికేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి అని చెప్తున్నాడు. సో ముందుగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు న్యూ యూజర్ అని ఉంటుంది, న్యూ యూజర్. సో ఈ మధ్య కాలంలో బార్కు లేదంటే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఈస్రో ఇవన్నీ ఎలా ఉన్నాయో అదే విధంగా ఉంది. సో 1 టైం రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది, ఓటీఆర్. సో అది అయిన తర్వాత రిజిస్టర్ యూజర్స్ అని ఉంటుంది, పాస్వర్డ్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కనుక మళ్ళీ రిజిస్టర్ యూజర్ లోకి వెళ్తాము. ఆ తర్వాత వచ్చేటప్పటికి అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని ఏదైతే ప్రింటెడ్ కాపీ ఉంటుందో దాన్ని మస్ట్ గా స్కిల్ టెస్ట్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, వెరిఫికేషన్ అప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయాలని క్లియర్ గా మెన్షన్ చేశాడు. కాబట్టి అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ని మస్ట్ గా మన దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలి. సో అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫోటో వచ్చేటప్పటికి జేపీజీ ఫార్మేట్ లోనే ఉండాలి, సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మేట్ లోనే ఉండాలి. ఫోటో యొక్క కెపాసిటీ 50 KB కన్నా ఎక్కువ ఉండకూడదు, అలానే సిగ్నేచర్ యొక్క కెపాసిటీ 20 KB కన్నా ఎక్కువ ఉండకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్. మీకు వన్స్ అప్లై చేసిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అఫీషియల్ గా ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ సేల్ వెబ్సైట్ లో మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ వేటిని కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అడ్మిట్ కార్డ్స్ పంపించడమైనా లేదా స్కిల్ టెస్ట్ రిలేటెడ్ గా న్యూస్ అయినా, అడ్మిట్ కార్డ్ న్యూస్ అయినా ఏదైనా సరే వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్, సో ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేదా ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఫీ అమౌంట్లు అంటూ ఏమీ ఉండవు, పర్టికులర్లీ సిబిటికి మెడికల్ టెస్ట్ కి. బట్ వేరే స్కిల్ టెస్ట్ కి వన్స్ రిటర్న్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఏదైతే సెంటర్ చెప్తాడో ఆ సెంటర్ కి వెళ్ళడానికి ఫేర్ ఏదైతే బస్ ఆర్ ఏదైతే పర్టికులర్లీ ట్రైన్ ఉంటుందో వాటిలన్నిటికీ కూడా అమౌంట్ అనేది రిఫండబుల్ గా ఇస్తారు అనేది ఇండికేట్ చేశాడు. అప్లికేషన్ స్టార్టింగ్ టైం వచ్చేటప్పటికి 26 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 18 మార్చ్ వరకు ఉంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోటిఫికేషన్. మీరు డిప్లొమా అండ్ ఐటీఐ చదువున్నారా? అలా అయితే కనుక మా ఇన్స్టిట్యూట్ గత 2012 నుంచి గత 12 ఏళ్ళ నుంచి ఐటీఐ డిప్లొమా వాళ్ళని టార్గెట్ చేస్తూ మోర్ దాన్ 4000 మెంబర్స్ వరకు ఇప్పటి వరకు సెలెక్ట్ అయ్యారు. సో ప్రస్తుతం
సెయిల్ ఓసిటిటి కోసం మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం స్పెషల్గా మరొక బ్యాచ్ స్టార్ట్ అవడం జరుగుతుంది. సో మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో వేరే ఆల్రెడీ రన్నింగ్లో ఆర్ఆర్బి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సంబంధించి ఒక బ్యాచ్ రన్ అవుతూ